విష్ణు అయితే ఇంట్లో వాళ్ళందరి ముందు వేదవతితో ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అయినా వరలక్ష్మిని నన్ను ఎలా విడగొట్టాలని నీకు అనిపించిందమ్మా? నీ కొడుకు కోడలు కలిసి ఉంటే నువ్వు చూడలేవా? అయినా నాకు మొన్నే అర్థమైంది. నీ కారణంగానే నేను వరలక్ష్మిని అసహించుకున్నాను. నీ కారణంగానే వరలక్ష్మిని దూరం పెట్టాను. నీ వల్లే వరలక్ష్మి నేను ఇద్దరం కూడా దూరం అయ్యాము. వరలక్ష్మిని ఎన్నాళ్ళు నేను చాలా బాధ పెట్టాను, ఎంతో హింసించాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. వరలక్ష్మిని నేను అంతలా టార్చర్ పెట్టాను. అదంతా కూడా నేను ఏ భ్రమలో ఉండి చేశానో నాకు అర్థం కావటం లేదు. వరలక్ష్మిని ఇక మీద అయినా సరే ప్రేమగా చూసుకుంటానని చెప్పి విష్ణు ఇంట్లో వాళ్ళందరి ముందు అంటూ ఉంటాడు. అది విని వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి అయితే హీరో దగ్గరకు వెళ్తుంది. హీరోతో మాట్లాడుతూ ఉంటే ఆ హీరో ఇలా అంటూ ఉంటాడు. ఏంటండి, ఇంకా మీరు కట్టుకున్న తాళికి విలువిస్తున్నారా? ఆ భర్తకు విలువిస్తున్నారా? ఆ భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పి అంటుంది. లేదు, ఇంకా మీరు మీ భర్తతోనే కలిసి ఉంటున్నారంట కదా అని చెప్పి అంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే లేదు, నేను కలిసి ఉండాలనుకోవటం లేదు అని చెప్పి అంటుంది. ఇక ఈ మాటలన్నీ కూడా అక్కడికి వచ్చిన విష్ణు వింటూ ఉంటాడు. ఇంకా వరలక్ష్మి అతనితో ఎలా అంటూ ఉంటుంది. అవును, నా భర్త నన్ను ఎప్పుడో వదులుకోవాలనుకున్నాడు. నా భర్త నన్ను ఎన్నోసార్లు చేదరించాడు, ఎన్నోసార్లు కాదన్నాడు. అలాంటి భర్తతో మళ్ళీ కలిసి ఉండాలని నేను ఎలా అనుకుంటాను? నా భర్తతో నేను కలిసి ఉండలేను. మా ఇద్దరికి కలిపి విడాకులు వస్తాయి. విడాకులు వస్తే నా భర్త ఎవరో నేనెవరో ఇద్దరం వేరు అయిపోతాం. నా భర్తతో నేను ఇక శాశ్వతంగా విడిపోతాను అని చెప్పి వరలక్ష్మి అంటుంది. ఆ మాటలు విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హీరో అయితే చాలా సంతోషిస్తూ నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక వరలక్ష్మి మాటలు విన్న విష్ణు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.